నమస్కారం నమస్కారం. నేను నీకు ముందు తెలుసా? లైఫ్ లో సాధించాలనే కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి తగ్గ సామర్థ్యం కూడా మనలో ఉండాలి. హౌస్ కి ఇంకాస్త దగ్గర ఏది ఎవరో తెలుసుకోవాలంటే ఈ రోజు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొదలు పెట్టాలి. బాగున్నారా? మేము బాగాలేదని ఎవరైనా చెప్పారా? రకరకాల క్యారెక్టర్స్ ని చూసాం నిన్న. మామూలు కాదు. నెంబర్ 1 ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయో ఏంటో. మనం చాలా మందిని చూడబోతున్నాము. ముత్యాలు అని ముత్యాలు వేషపెట్టండి. ముసలాడు మనవాడు మన దిగాడు. కుర్రోడు బాగా లేతగా ఉన్నా. హాయ్ గైస్, నైస్ టు సీ యు ఆల్. నైస్, క్యూట్ ఉన్నావు, క్యూట్ ఉన్నావు. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దోనంటరా ఈడియా. My name is Demon Pawan. I'm a sports person. ఏమాడతాడు? బిళ్ళంగోడు, వామనగుంట, చుక్ పిల్ల, తొక్కుడు బిళ్ళ. అయితే మంచి క్రీడాకారుడు అన్నమాట. అవునండి, స్పోర్ట్స్ కోటాలనే నాకు ఉద్యోగం కూడా వచ్చింది. Can I show my skills? యా ప్లీజ్. హాయ్, చాలా బాగుంది మ్యాన్ సర్కస్. రిలేషన్షిప్ లో ఉండేనా ఇంతకు ముందు ఎప్పుడైనా? మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటే? మనల్ని మోసం చేసిన మన స్నేహితుడిని ఏం చేయాలంటావు? Even I'm a good fighter too, and I can show little kicks like 1, 2, 3, and like this. నీ కిక్ బాక్సింగ్ తెలుసారా చందు? అంటే 100% కాదులేండి, ఏదో 99%. You're so great. థ్యాంక్ యూ. చాలా ట్రైన్ అయ్యావు నువ్వు. దేంట్లో ట్రైన్ అయ్యావు? So ఈ gymnastics ఇవన్నీ కూడా నేను చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. 15 చెయ్. okay, I will try. అదే నీ ఛాలెంజ్. 4000 8000 10000. ఏం పవరా? వాట్ ఇస్ యువర్ అల్టిమేట్ ఎయిమ్? ఎటెళ్దామని, ఏం చేద్దామని? మూవీ హీరో సార్. స్ట్రైట్ గా అవును సార్. తర్వాత రాజకీయం, తర్వాత సీఎం, తర్వాత ఢిల్లీ. అది చాలా సార్. నాకు నీ ఒక డార్కెస్ట్ సీక్రెట్ చెప్పు. టాప్ సీక్రెట్ లీక్ చేయకూడదు. నా ఒక్కడికి లీక్ చేయొచ్చు కదా సార్. నన్ను మా ఫ్రెండ్ వాళ్ళకి ఇంటికి పిలిచారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ షీ ట్రై టు హగ్ మీ ఆర్ లైక్. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా? నీకు దానవరా బాబు. 3 గ్రీన్లు వచ్చాయనంటే యు ఆర్ ఇంటూ టాప్ 50. Let's welcome the next candidate. ఎవరమ్మా నువ్వు? Just kidding guys. జస్ట్ కిడ్డింగ్. అందరి టెన్షన్ ఉంది కదా ఇప్పుడు నా మీద. ఇలాగే సార్, కొంచెం ఆటగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. హలో మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. సభకి నమస్కారం. సభ కానిండి. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది దేవత. సో ఐఎమ్ శ్రీజ. దమ్ము చూపిస్తా, దుమ్ము లేపేస్తా అన్నమాట. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్స్ ఎందుకు నేను తీసుకోవాలి అని చెప్పే కన్నా ముందు ఎందుకు నేను తీసుకోవాలని నేను చెప్తా అనమాట. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. అంటే బీబీ ఓటీటీలో మీరు విన్నర్ అయ్యారు. బీబీ ఈ సీజన్స్ లో అయితే పక్క నేను విన్నర్ అయిపోతా. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అగో రెడ్ ఇచ్చేసాడు ఆల్రెడీ. రెడ్ అంటే భయపడుతున్నా, డేంజర్ లా ఉంది. సెలెక్ట్ చేస్తే మిగతా కంటెస్టెంట్స్ కి కొంచెం డేంజర్ ఏమో అని చెప్పి భయపడుతున్నా. వాడిని ఆపోయా బాస్కెట్. వాడు ఫ్లో లో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. సరే నువ్వెవరు, ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నమాట. CEO సోనిక్ సొల్యూషన్స్. విన్నర్ ఎవరనంటే ఓకే నిమిషం. చాలు మేడం. ఎందుకు? నా షో 20 నిమిషాలు మేడం. నా షో 20 నిమిషాలు మేడం. ట్రోఫీ ఒకటే నిమిషం ఆగో. ఓకే. విన్నావా ఎంత సొంపుగా ఉందో ఆ స్టోను అంట. వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉందని ఎవరైనా చెప్పారా? అంటే డబ్బా రేకులు రాని అని అంటూ ఉంటారు. నైస్ వాయిస్, యూ షుడ్ ఇన్స్టూర్ ఇట్. సాయిపల్లికి మీరు డబ్బింగ్ చెప్పుంటే తండేలు ఫీడేల్ అయ్యేది. సరే నీకు బాయ్ ఫ్రెండ్ గిట్ల ఉండేనా ఎప్పుడైనా? నన్ను తట్టుకోవడమే కష్టం ముందు. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. యాంకర్ అయిదాం అనుకుంటున్నావా? లేదు, మీలా డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అడగండి క్వశ్చన్స్, ఊరికే స్టిక్ చేస్తే నాకు బోర్ కొడుతుంది. సార్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఎవరు అడగండి సార్. బిగ్ బాస్ కి ఎందుకు పంపాలి నిన్ను? ఎందుకు పంపకూడదు నన్ను? అర్థమైందా? ఇంకొక అర్థమైన క్వశ్చన్ అడగకుండా రా, ఇంకొక పాయింట్ రా. మొత్తుకుంటే ఏం అరుస్తుంది పిల్ల అని టీవీ బంద్ చేస్తారు. అలా అనుకుంటే సీజన్ 2 ఆ 3 అక్క నువ్వు అప్పుడే బంద్ చేసేవారు కదా. ఈ అవమానం నీకు అవసరమా? నువ్వు మాట్లాడుతుంటే ఇరిటేషన్ అనే టైప్ వెళ్తుంది గానీ ఇంట్రెస్టింగ్ గానో అలా నాకు అనిపించట్లేదు. మీరు ఒకటే పెట్టేసుకున్నారు, నేను వాగుతున్నా అని చెప్పి. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి, అందుకే వాగుడు అలవాటు అయిపోయింది. ప్రస్తుతానికి మీరు హోల్డ్ లో ఉన్నారు, టాప్ 15 లో లేరు, కానీ అవకాశం ఉందో లేదో అనేది ముందు లెవెల్స్ లో చూస్తుంటాం. ఆ గ్యాప్ ఇచ్చావు చాలు. లెట్ మీ వెల్కమ్ ద నెక్స్ట్ క్యాండిడేట్. కొంచెం కండబట్టు చేసుకుంటూ సుఖపడతాడు. ఏదో సిగ్గు. యాక్చువల్లీ ప్రాపర్ ఏ ఊరు నీది? ఏ ఊర్రా నీది? దూతాను కానీ మీ ఊరి పేరు చెప్పరా. మీ ఊరేంటి? బికాజ్
నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు ఇప్పుడు దాకా లైఫ్ లో. ఏం రోగం ఏంటి? అదేంటి అంటే నాకు నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. ఏంటవి? అబ్బాయి తెల్లగా ఉండాలి అండ్ మంచి హెయిర్ స్టైల్ ఉండాలి, సూపర్ హ్యాండ్సమ్ ఉండాలి. పేడతో పిడుకులు కొట్టావా? లేదు. కొడదాం దా. వచ్చి పిడకలు కొట్టు కొట్టు. అలా అలా తీసుకోద్రా, అలవాటు ఉన్నట్టుంది. చాలా సార్ చేశాను. అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అక్కడ తిండికి పట్టకే ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా టైంకి ఫుడ్ బెటర్ దొరుకుతుంది. అసలు జైలు కంటే బెటర్ ప్లేస్ ఎక్కడ ఉంది సార్? ప్లీజ్ నేను సట్టేసుకుని జైలుకి వెళ్ళిపోతాను. పేడ తీసుకొని కొంచెం మొహానికి ఇలా ఇలా పూసుకో. పర్వాలేదు, ఇవన్నీ రేపు అమ్మడి ఫంక్షన్ లో చెప్పుకోవడం చాలా బాగుంటాయి. ఇంకెళ్ళిపోదాం. నాకు బిలీవబుల్ అనిపించట్లేదు. ఎక్కడో ఐ ఫెల్ట్ దేర్ వాజ్ సమ్ జెన్యూనిటీ లాకింగ్ ఏమో అనిపించింది. అంతా ఓకే కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. వెల్కమ్ ద నెక్స్ట్ క్యాండిడేట్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే అర్థం కాని తెలుగు వాళ్ళకి డ్రాగ్ అంటే ఏంటో చెప్పగలుగుతారా? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. 30 seconds లో చూపిండి మీ పర్ఫార్మెన్స్. కచేరీ ఎంత బాగుందో. మనం డోలు కొడితే ఏ కచేరీ అయినా సరే సరదాలు ఆడిపోవాల్సిందే. నాగ ప్రశాంత్ విజయవాడ నుంచి. నేను యాక్చువల్లీ అడ్వకేట్ ని. వారిని దాంతో పుడిగెందుకు లేదని చెప్పొచ్చు కదా. 3 క్యారెక్టర్స్, సన్, ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ తో క్యారెక్టర్స్ నేనే యాక్ట్ చేసి నేనే చేస్తూ ఉంటాను. అన్ని మా రోషన్ బాబే, ఒక హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకబెడ. మీరు ఒక అడ్వకేట్ గా లీగల్ సిస్టమ్ లో ఎటువంటి మార్పులు తీసుకొద్దాం అనుకుంటున్నారు? అంటే అది 80% మూడు ఒకే రకంగా అనిపిస్తున్నాయి ఎందుకు? ఏందిరా ఏం వాయిస్ అది? మహేష్ బాబు అమ్మో. బిగ్ బాస్ కి ఏంటి మీ ఆఫర్? మాకేం కావాలి? జనాలు కొట్టుకోవడం కావాలి. అంటే నాకు అడ్వాంటేజ్ గా మార్చుకొని ఫీజు తీసుకుంటారంటే లోపల సిటీలో ప్రాక్టీస్ చేస్తాం, ఇలా కొండలో తిరిగిన బోలని కేసులు దొరికి. ఛాన్స్ ఇమ్మంటావా? సరే ఓకే, ఐ పుట్ యూ ఇన్ హోల్డ్. సో నెక్స్ట్ హోల్డ్ లో మీరు ఏమైనా చేసుకుంటారు, లేదంటే ఫస్ట్ వెళ్ళిపోతారు మీరు. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. అబ్బో, ఇది 100 days ఫంక్షన్ లో హీరోయిన్ ఊపినట్టు ఊపుతుందిగా. మీలాగా యాంకర్ అవ్వాలని దానికే. అవునా? శ్రేయన్ నీ ఏజ్ ఏంటి? 19. గుడ్. ఎల్కేజీలో పడండి. ఆడవాళ్ళు గొప్ప అని చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు ఆడవాళ్ళు గొప్ప అని చెప్పలేకపోతున్నావు? అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. బయటికి వెళ్ళి మీ ఫ్యామిలీని బాగా చూసుకో. దీని మీద ఎటువంటి రెడ్ మార్క్ పడినా గానీ నేను మీకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వాల్సి వస్తుంది. నో ఫేస్ హౌ కెన్ యు ఈవెన్ పుట్ ఎ మార్క్ ఆన్ ఇట్? సావు తెలివితేటలే బొక్క, ఇలాంటి చెప్పక అన్ని ఎదముందా తెలివితేటలు ఉన్నాయి వీడికి. హ్యాపీగా మీ గురించి చెప్పండి. ఐఎమ్ పింకీ, 9th standard, A section, Little Flowers Convent, West Madipalli, Secunderabad. పిన్ కోడ్ గుర్తులేదా? నీకు నీలో ఫిజికల్ టాస్క్ ఆడగలుగుతావా? సార్, డూ యు నో వన్ థింగ్? In my association, every year Shivratri, they conduct the function. I only beat the first prize, sir. ₹2. Ante. That's all. Please subscribe to Troller Zara. Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీ రా.